మీకు ఒక న్యూస్ చెప్పాలా? ఏంటి? నిన్న నేను చాలా బిజీలో వర్క్ టెన్షన్లో ఉన్నా, కానీ ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటది? చెప్పనా? చెప్పు చెప్పనా? చెప్పు, అంత సస్పెన్స్ వద్దు. ఐ గెస్ మనకి యూట్యూబ్ పార్ట్నర్ అప్రూవ్ అయిపోయింది. ఓ నైస్. సో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని మొత్తం అంతా చూడాలి నేను. కానీ నేను వర్క్ బిజీలో చాలా, అసలు నాకు ఊపిరి ఆడనంత బిజీలో ఉన్నాను. మంత్ ఎండ్ ప్రెషర్ అనమాట. మొత్తం అంతా చెక్ చేసి ఏంటి అనేది క్లియర్గా చెప్తా. కానీ నిన్న నైట్ నేను చూసింది ఏంటంటే సూపర్ థ్యాంక్స్, జాయిన్, మెంబర్షిప్ ఇవన్నీ కూడా వచ్చాయి మనకి. ఓకే, అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ జాయిన్ అవ్వచ్చు, సూపర్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు, సూపర్ థ్యాంక్స్ అన్నీ కూడా మనకి యాక్టివేట్ అయ్యాయి ప్రస్తుతానికి. అండ్ వీఆర్ యూట్యూబ్ పార్ట్నర్ నౌ. మొత్తానికి సాధించామండి మేమిద్దరం. కానీ మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మా అమ్మాయి మొత్తానికి ఏదో టైంపాస్కి, సమ్మర్లో పిల్లలు టైంపాస్కి రీల్స్ చేద్దామని స్టార్ట్ చేసాము. కానీ ఒక మెయిల్ వచ్చింది, అప్లై చేసుకోండి అని చెప్పేసి. సో నేను అప్లై చేశాను, అప్లై చేసి చూద్దాం అని చెప్పేసి అప్లై చేశాను. అండ్ వన్ మోర్ బిగ్ థ్యాంక్స్ దట్ ఐ హ్యావ్ 11,600 సబ్స్క్రైబర్స్. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు అప్పుడు సమ్మర్లో నేను వర్కింగ్ కాదు, జాబ్ వెతుక్కుంటూ ఉన్నాను. వీళ్ళకేమో హాలిడేస్. సో మేమిద్దరం టైంపాస్కి చేసాము. కానీ ఇప్పుడైతే అస్సలు టైం లేదండి. తనేమో ఎగ్జామ్స్ బిజీ, స్కూల్ బిజీ, నేనేమో ఆఫీస్లో బిజీ. సో ఇంకా చూడాలి ఎట్లాగా ఏంటి చేయాలి వీడియోస్ అని. బట్ అందరికీ చాలా థ్యాంక్స్, సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్, సపోర్టర్స్కి, వ్యూస్ ఎవరైతే చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. ఓకే, ఇలానే మాకు వీలైనంత వరకు ఏదో ఒక వీడియో చేసి షార్ట్స్ చేసి అప్లోడ్ చేస్తాము. ఓకే బాయ్. నువ్వు కూడా రా, నువ్వు కూడా చేసావు కదా వీడియోస్. ఓకే, మొత్తానికి సాధించామండి. వీడివి ఓన్లీ ఒరిజినల్ వీడియోస్ ఉంటాయి, మా ఇద్దరివి వేరే వీడియోస్ ఉంటాయి. వీడివి మాత్రం వాడి ఓన్ వీడియోస్ అన్నీ అప్పటికప్పుడు అనుకుని చేసే వీడియోసే మా బాబువి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.